నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఈరోజు ఎక్కడికో తీసుకెళ్తున్నాను అనుకుంటున్నారా? ఎక్కడికి తీసుకెళ్ళడం లేదండి. నేను ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను అనమాట. వెళ్ళే దారిలో ఇలా పచ్చటి పొలాలు, అలానే చల్లటి గాలి అయితే వీస్తుందండి. ఎంతో మనసుకు ప్రశాంతంగా అనిపించి ఇలా వీడియో అయితే తీశానన్నమాట. తీసి మీతో కూడా నేను షేర్ చేసుకోవాలి కదా ప్రతి విషయాన్ని. సో అందుకనైతే నేను ఇలా వీడియో తీశానన్నమాట. నిజంగా చెప్పాలి అంటే రైతన్నలకి, అలానే జవానన్నలకి పెద్ద థ్యాంక్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే వారు లేనిదే మనం లేమండి. వాళ్ళు ఎంతో కష్టపడతారు. వాళ్ళ కష్టానికి మనం ఈరోజు ఇప్పుడు చక్కగా హ్యాపీగా ఉంటున్నాము. మన 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే వారి కష్టమేనండి. బోర్డర్ బయట ఆ అన్నలు మనకి ఎంతో రక్షక భటుల్లాగా ఉంటే, ఈ బోర్డర్ లోపల ఈ రైతన్నలు మనకి ఎంతో సేవ చేస్తున్నారండి. వాళ్ళ కష్టానికైతే మనం చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనేది నేను అనుకుంటున్నాను. సో చూశారు కదా, అలా అలా పంటలకి నీళ్లు పెట్టుకుంటూ వరి నాట్లు వేస్తూ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా వరి నాట్లు వేస్తున్నారండి. కొన్ని పొలాల్లో అయితే వరి నాటు వేశారు. కొన్ని పొలాల్లో ఏమంటే వారు నీళ్లు పెట్టుకుంటూ పొలాలను అయితే నానబెడతారనమాట. ఆ వాటర్కి కొంచెం భూమి అనేది నానితే నాటు వేసేటప్పుడు ఏమంటే సింపుల్గా నాటు వేయడానికైతే బాగుంటుందని చెప్పేసి అలా పెడతారండి. సో అక్కడైతే అదనమాట. ఇంకెక్కడ ఏం చెప్తున్నానంటే, మొన్న మీకు ఒక బైండింగ్ సెక్షన్ అయితే చూపించాను కదండి. ఇది మరొక బైండింగ్ సెక్షన్ అనమాట. ఇది ఏమంటే పిన్ వేస్తామండి, అవి మేము కుట్టాలి. ఇవైతే పిన్ వేసుకొని సింపుల్గా అయిపోయే బైండింగ్ సెక్షన్ అనమాట. మా పిల్లలకి రఫ్ నోట్స్లు అయిపోతే మేము ఇలానే, అంటే కొంచెం బయట కొనాలి అంటే మినిమం చాలా కాస్ట్ ఉంటుందండి. అందుకని చెప్పేసి మా దగ్గర పేపర్ అయితే ఉంటుంది కదా, ఆ పేపర్తో మేము ఇలా పిల్లలకైతే నోట్బుక్స్ అనేది చేస్తామండి. వాళ్ళు వాటిని రఫ్ నోట్స్లా కానీ, హోంవర్క్స్ కానీ అలా వాడుకుంటూ ఉంటారనమాట. ఇది చాలా సింపుల్గా అయిపోయే బైండింగ్ అండి. ఇలా పిన్ వేసుకొని వెనక క్యాలికో అనేది ఒకటి వస్తుంది రెడ్ కలర్లో, అది అంటించుకుంటే సైడ్న పీస్ అనేది తీస్తే అయిపోతుందండి. బైండింగ్ అనేది, బుక్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఇంకెక్కడేమంటే మనకి ప్రతి ఒక్కరు సేవింగ్ అనేది నేర్చుకోవాలండి. మేము ఆ సేవింగ్ లేక చాలా ఇబ్బంది పడ్డాము. మేము పడిన ఇబ్బందులు మా పిల్లలు పడకూడదని చెప్పేసి అయితే వాళ్ళకి నేను సేవింగ్స్ చిన్న చిన్నవి అనేది నేర్పిస్తూ ఉన్నామండి. ఎవరైనా మనకి ఇంటికి చుట్టాలు అలా వచ్చినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తారు కదండి, లేదంటే మనమే ఇంట్లో ఎప్పుడో ఒక రోజు పిల్లలకి ఎంతో కొంత మనీ ఇస్తాం కదా, ఆ మనీ అంతా అలా కొనుక్కోకుండా బయట షాప్స్లో కొనుక్కోకుండా ఇలా సేవింగ్ అనేది చేసుకుంటే ఏదో ఒక రోజు అదే మనకి పిల్లలకు ఉపయోగపడుతుందండి. అందుకని చెప్పేసి అలా ముంతలైతే ఉన్నాయి, ఆ ముంతలు అయితే పిల్లలు వేసుకుంటారనమాట. ఇంకెక్కడేమంటే మీకు నేను చికెన్ పచ్చడి అనేది చూపిస్తున్నానండి. ముందు మీకు చూపించాను కదా, అదంతా మసాలా దినుసులు అనమాట. అవన్నీ మనం కొంచెం ఫ్రై చేసుకొని, అంటే ఆయిల్లో కాకుండా విడిగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకెక్కడేమంటే మనకి చికెన్ని కొంచెం పసుపు, ఉప్పు వేసేసి ఆవిరిలో వేసుకోవాలండి. అంటే కొంచెం ఉడికించుకున్నట్లయితే అలా వస్తుందన్నమాట. ఇందాక మీకు చూపించినట్టు అలా వచ్చిన దాన్ని ఇంకిక్కడ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా డీప్ ఫ్రై చేసుకొని తర్వాత చికెన్ పచ్చడి అనేది పట్టేసుకోవాలి. సో ఎలాగ ఏంటనేది ప్రాసెస్ మొత్తం చూస్తూ ఉండండి. ఇంకెక్కడ ఏమంటే వీటన్నింటినీ ఫ్రై చేసుకున్నాను కాబట్టి, అంటే మనకి బ్రౌనిష్ వచ్చే విధంగా చికెన్ని డీప్ ఫ్రై చేయాలండి. ఆ డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటేనండి నాకు తెలిసిన నా స్టైల్లో నేను చికెన్ పచ్చడి ఎలా పడతాననేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఎవరు ఎలా పడతారో నాకైతే తెలియదు. నాకు వచ్చిన విధానం మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఆ ఆయిల్లోనే ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఫ్రై అయిన తర్వాత, అంటే పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకొని అందులోనే కారము, అలానే మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవి గ్రైండ్ చేసుకోవాలని చెప్పాను కదండి. ఆ పౌడరు కొంచెం, అలానే సాల్ట్ అండి, సాల్ట్ కూడా వేసేసుకుంటే మనకి ఇంకా గ్రేవీ అంటే ఇదేనండి. వేరే గ్రేవీ అయితే ఏమి ఉండదు చికెన్ పికిల్కి. ఇంకా ఇలా ఇవన్నీ మసాలా, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకొని అయితే
చికెన్లో మనం ఏదైతే ముందుగా మనం ఫ్రై చేసుకుని ఉన్న చికెన్ని అందులో ఈ మసాలా మొత్తం వేసుకొని కలిపేసుకోవడమేనండి. ఇదంతా అయిపోయాక కొంచెం చల్లారాలన్నమాట. ఇది మొత్తం కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడంతా చల్లారిన తర్వాత నిమ్మరసం అనేది పిండుకోవాలండి. 1 కేజీకి 1 గిద్ద గ్లాస్‌తో కారం అండి. అలానే గిద్ద గ్లాస్ ఉప్పు, గిద్ద గ్లాస్ కారం, ఒక హాఫ్ గిద్ద మసాలా పౌడర్ అనమాట. మీకు ఇక్కడ నేను ఒక స్పెషల్ పర్సన్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, అమ్మ పాలే జోలం పాల అమ్మ తలింకువ అమ్మ పాలే జోలం పాల అమ్మ తలింకువ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మా అత్తమ్మ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ మాట అత్తని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి. విన్నారు కదండి, మా మేనకోడళ్ళు ఇద్దరు, అంటే అన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట వాళ్ళిద్దరు. పెద్ద పాప అయితే కెమెరా ముందుకు రాకుండా చెప్తుంది, చిన్న పాప ఏమంటే కెమెరా ముందుకు వచ్చి చెప్తుందన్నమాట. అలానే చిన్న పాట అయితే పాడింది, ఎవరు తప్పుగా అనుకోండి. తనకి చాలా క్యూట్గా అనిపించింది అని అయితే వీడియో తీశాను. తను ఏం చెప్తుందంటే మా అత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్తుందండి. తనకి చెప్పడం రావడం లేదనేసి మా పెద్ద పాప అయితే చెప్తుందన్నమాట, మా అన్నయ్య వాళ్ళ పెద్ద పాప. సో అదండి, మా పిల్లలు చెప్పినందుకన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ ఏమంటే నేను నైట్ అన్నం అయితే మిగిలిపోయిందండి, ఎవ్వరం తినలేదు సరిగ్గా, ఎందుకని ఆకలి అనిపించలేదు. సో అందుకని తినపోయేసరికి అన్నాన్ని అంతా వేస్ట్ చేయలేం కదండి, మనం ఎంతో కష్టపడితేనే ఆ రైస్ మన దగ్గరకు వస్తుంది. సో అందుకని చెప్పేసి అది ఇంకా అలా వేస్ట్ చేయడం ఎందుకులని ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. సింపుల్గా ఎక్కువ అసలు మసాలానే లేకుండా చాలా సింపుల్గా ఫ్రైడ్ రైస్ అనేది నేను ఇలా చేసుకుంటాను అనమాట. ముందు గుడ్డునైతే వేయించుకొని పక్కన పెట్టేసుకుంటానండి. తర్వాత ఒక పచ్చిమిరపకాయ, టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ వేగాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసేసుకున్న తర్వాత రైస్ అనేది వేసేసుకొని రైస్ను కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తరువాత అప్పుడు మనకి ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకున్నటువంటి ఫ్రై చేసుకొని ఎగ్ అయితే పక్కన పెట్టేసుకున్నాను కదండి, ముందుగా చూపించాను కదా, ఆ ఎగ్ని ఇంకా ఈ రైస్లో కలిపేసుకుంటే సింపుల్గా అయిపోయేటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానన్నమాట. హెవీగా మసాలా అవి ఇవి వేసి, అంటే ఎందుకంటే మార్నింగ్ టైంలో కాబట్టి మసాలా ఎక్కువ వేయనండి, జస్ట్ సింపుల్గా ఇలానే చేస్తాను నేను ఇంట్లో. ఎప్పుడు మిగిలిపోయిన పిల్లలకు కూడా ఒక్కొక్కసారి ఏమంటే లెమన్ రైస్ లేదంటే కర్డ్ రైస్ ఇవి చేస్తూ ఉంటాను అనమాట. కర్డ్ రైస్లో కొంచెం ఆనియన్స్ అవన్నీ వేస్తే దద్దోజనం లాగా అనుకుంటామండి, ఇంకా అలా వేస్ట్ చేయకుండా అలా చేస్తానన్నమాట. సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అయితే ఇది. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.